కృష్ణాక్షి అంటే కీలక పాత్ర భజనకి కోర్టులో కేసులు వేశాడు, బాబు గారి మీద కేసులు వేశాడు, లోకేష్ గారి మీద కేసులు వేశాడు. ఎంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామికవేత్త. బహుశా ఆయన అన్నగారికి కూడా ఎవరో జగన్ గారి కూతుర్ని ఇస్తున్నారని కూడా ఈ మధ్య వచ్చిన వార్తలు. మరి అవన్నీ నిజమో కాదు, సబ్జెక్టు కరెక్షన్. ఇంత ఉన్న దగ్గర ఉన్న వ్యక్తి సడన్లీగా ఆల్రామకృష్ణ గారు రిజైన్ చేసేసి పార్టీ నుంచి బయటపోతే ఆయనకి ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారని చెప్పుకుంటే ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు. నేను ప్రతిపక్షంలో ఉన్నాం, ఇన్ఛార్జీలు ఉన్నాం, ఇక్కడ గెలవడానికి. ప్రజానాయకులు అంటే వాళ్ళకి కొంత వాల్యూ ఉంటుంది, ప్రజలు నిర్ణయించి గెలిపించిన వ్యక్తులు. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎవరు గెలుపు గుర్రాలు పెడతారు, వాళ్ళ అంతర్గత విషయాలు నాకన్నా అవసరం. కాకపోతే ఏంటంటే పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకునేటప్పుడు ఒకప్పుడు మాటలు అహంకారపూరితమైన మాటలు, నేనే పార్టీ నేను వైఎస్ఆర్సీపీ ఏం చెప్తే నా బొమ్మే, నేను పెట్టిందే మనిషి, నేను రాసిందే రాత, నేను గీసిందే గీత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రోజు నాకు తెలిసి మన వెంకటరెడ్డి గారు మరొకసారి కరెక్ట్ చేసుకోమని చెప్తే బాగుంటుంది. నాకు తెలిసి వాళ్ళ మీడియాలోనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు వచ్చిన వార్తలు నేను చూసా. మళ్ళీ అంటే చెప్తుండే ఎప్పుడైనా చెప్తుండే నాకు తెలిసిన వరకు నష్ట నివారణ చేయడం వల్ల నేను చూసాను సార్. మధ్యాహ్నం నేను ఆ పార్లమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నేను అన్ని ఛానల్స్ చెక్ చేశాను. ఈ నిర్ణయాన్ని సార్ రద్దు చేసినట్టు కాదు సార్, వాయిదా వేసినట్టు. మీరు వెంకటరెడ్డి గారు కూడా ఎన్నిక తీసేస్తున్నారు, లేదు తీసుకోవాలి, నేను ఎన్నిక తీసుకున్నాను చెప్పట్లే. ప్రస్తుతానికి వాయిదా వేసారు ఆ సమస్యను. ఇప్పుడే మార్చలే, 2 రోజులు మారద్దామను ఏదో ఉండొచ్చు కారణం, ఏదైనా సబ్జెక్టివ్ కరెక్షన్. సో ఇది క్లియర్. నేనేమనుకుంటానంటే ఇంత దగ్గరగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ వ్యక్తి, నీకు ఇన్ని రకాలుగా అన్ని సామాజిక వ్యక్తిని సడన్లీ తీసేయటం వల్ల ప్రజల్లో ఏం వ్యతిరేకత వస్తుంది? పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ కాన్స్టిట్యూన్సీలో ఉండొచ్చు. ఆ మళ్ళీ ఆయన చిరంజీవి గారికి, చిరంజీవి గారికి సీట్ ఇవ్వచ్చు. ఇలా అన్నీ ఎత్తుకున్నారు. కొండమరెడ్డి గాని, ఆనందనారాయణ రెడ్డి గారు కానీ, మాజీ హోమ్ మినిస్టర్ గారు, చాలా మంది 65 మంది పైచులకు మార్చడం అంటే, సాయి గారు మీరు ఒక మాట చెప్తాను సార్, సగం పైచులకు ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారంటే పార్టీ విధానాలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధి, అభివృద్ధి ఏదో కూడా అయ్యొచ్చు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యతిరేకతగా చేసిన వల్ల కదా ఇంత వ్యతిరేకత వస్తుందని వాళ్ళకి ఐడియా ఉండదా? ఎందుకంటే మెయిన్ అధికారులు వాళ్ళు ఉండేది కదా. ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు జనసేన తెలుగుదేశం పార్టీ అనుభవంలో తీసుకుంటాం. మీరు ఖచ్చితంగా తగిన స్థానంలో, గౌరవప్రద స్థానంలో ముందుకెళ్తాం. రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు, వద్దనుకుంటున్నారు. వాళ్ళు పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ టికెట్ వేసినా 24 గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏదో రకంగా గుడ్డికల్లా మెల్లమెల్లగా చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్పండి. ఏ ఎమ్మెల్యేలు అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా, మాట వింటున్నారా? 2 వెంకటరెడ్డి గారిని పక్కన పెడదాం. మిగతా నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితి ఉందా? పెద్ద గ్రామకృష్ణ దగ్గర అయిపోతారు. అది ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, పార్టీ విధేయులు కానీ ఎవరైనా కావచ్చు. ఎవరు ఫస్ట్ ప్రశ్న ఎవరికంటే